ఎందుకలా తిరిగేస్తున్నావు? రాఖీ పండుగ కదా, వస్తుందిలేండి ఈ అక్క. గొండైపోతున్నాను ఉన్నగా. అక్క తమ్ముడు నాకు తెలుసక్క నువ్వు వస్తావని. నాకు కూర్చోలే. అదే నుండి కాదుగా పిల్ల తిరుగుతున్నాడు అమ్మ. ఎన్ని పనులు ఉన్నా ఎలా ఉన్నా రక్షాబంధాన్ని ఎలా మర్చిపోతాను అనుకున్నారా? దా కూర్చో. నేను చెప్పాను కదండి ఎలా అయినా మీ అక్క రాఖీ కట్టడానికి వస్తుందని. వదిన బాగున్నారా? అంతేనానికి ఏమైనా జోబుల్లో ఉన్నాయా? బాను చాలే కూర్చో. బాగా డ్యూటీ నుండి వచ్చే టైం అయిపోయింది, వెళ్ళొస్తాను. బాగా వెళ్ళొస్తాను. అలాగే వదినా. అమ్మా వెళ్ళొస్తాను. అక్క పెడతాను. అది నీదే నాకు బండే కదక్క. ఉంది, కావాలంటే కిందకెళ్ళి చూసుకో. అక్క అది నా బండే కదక్క. అవును నీదే. అక్క తాగడి పెట్టిన రోజుల్లో పిలిపించావు. పిల్లలున్నారు కదా, మరి ఆ పట్టుకొని ఆలోచించవా? ఏరా ఆ రోజు నా పెళ్లికి కట్టిన డబ్బులు తక్కువ వస్తే నీ బండి తాకట్టు పెట్టావు. నీ గురించి ఏమైనా ఆలోచించుకున్నావా? అయినా రాగి పండుగకి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములు గిఫ్ట్ ఇస్తారు. ఈసారి నువ్వు నాకు ఇచ్చే బహుమతి. ఇది కేవలం ధారణ మాత్రమే కాదు, అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి జీవితాంతం తోడుగా ఉండే రక్షాబంధం.